పెళ్ళంటేనే భయపడుతున్నారు అబ్బాయిలు. ఎందుకంటే తాము చేసుకోబోయే అమ్మాయికి పెళ్లికి ముందే లవర్ ఉంటే నా పరిస్థితి ఏంటని, ఒకవేళ అమ్మాయికి లవర్ లేకపోయినా పెళ్ళైన తర్వాత వేరే అతనితో ఇష్టంగా ఉంటుందేమో అనే భయంతో అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవాలా వద్దా అనే డైలమాలో ఉంటున్నారు. ఎందుకంటే రీసెంట్గా పెళ్ళైన కొన్ని రోజులకే భార్యలు భర్తలని లవర్స్తో కలిసి చంపుతున్నారు. అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. తమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడని ప్రేమికుడితో కలిసి భర్తను చంపి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది భార్య. మెదక్ జిల్లా హవేలీ గణపూర్ మండలం షమ్నాపూర్ గ్రామానికి చెందిన శ్రీను భార్య లత అదే గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అనేక సార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించి నచ్చజెప్పిన పద్ధతి మార్చుకోలేదు లత. ప్రియుడితో కలిసి తన భర్త అడ్డును తొలగించాలని అదే గ్రామానికి చెందిన మలిశెట్టి మోహన్ అనే వ్యక్తికి 50,000 రూపాయలు ఇచ్చి భర్తను హతమార్చమని చెప్పింది. పథకం ప్రకారం ఈ నెల 16న మద్యం సేవిద్దామంటూ శ్రీనుని అనంతసాగర్ గ్రామ శివారులోకి తీసుకెళ్లి బీరు సీసాతో తలపై కొట్టి హత్య చేశాడు డబ్బులు తీసుకున్న మోహన్. ఏమీ తెలియనట్టుగా ఈ నెల 28వ తేదీన తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది లత. పోలీసుల గురించి తెలిసిందే కదా, కేసు కొలిక్కి రానప్పుడు దొంగలను హంతకులను వాళ్ళ స్టైల్లోనే విచారిస్తారు. అనుమానంతో నిలదీయగా తామే హత్య చేశామని అంగీకరించారు లత, ఆమె ప్రియుడు మల్లేష్.